Hello guys, welcome to the review of the Ram Macha Macha song from Game Changer movie acted by Ram Charan garu and Kaira Advani garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా రామ్ మచ్చా మచ్చా సాంగ్ గురించి చెప్పాలంటే సాంగ్ అయితే బాగుంది, కాకపోతే ఇంకా బెటర్గా ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది అనమాట. ఏదో లైట్గా మిస్ అయిన కైండ్ ఆఫ్ ఫీల్ ఉంది, బట్ డెఫినెట్గా సాంగ్ అయితే బాగుంది. ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది, అదేంటంటే ఇది ఒక సిచ్యువేషనల్ సాంగ్, అంటే మాస్ సాంగ్ కాదు, లేదంటే ఎమోషనల్ సాంగ్ కాదు, లేదంటే మెలోడీ కాదు, ఏది కాదు, ఒక సిచ్యువేషనల్ సాంగ్ ఇది. సో సినిమాలో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ తర్వాత ఈ పర్టికులర్ సాంగ్ వస్తుంది, అదైతే మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. ఎందుకంటే స్టార్టింగ్లో నేను నీలాంటి వాడిని నేను చెప్పడం కోసం ఏవైతే లిరిక్స్ ఉన్నాయో వాటిని బట్టి అదైతే క్లియర్గా అర్థమవుతోంది. సో మైట్ బి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి ఇది పర్ఫెక్ట్ సాంగ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ ఇంకొకటి మధ్యలో రామ్ చరణ్ గారి డ్యాన్స్ కూడా బాగా అనిపించింది. అండ్ కొన్ని ప్లేసెస్లో రామ్ చరణ్ గారు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎస్పెషల్లీ మేకింగ్ విజువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో రామ్ చరణ్ గారు అయితే మాత్రం చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. సో మైట్ బి హీస్ ఎంజాయింగ్ ద మూవీ అన్నట్టు కనబడుతుంది అనమాట. సో అది చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొకటి, ఇది బేసిక్గా ఒక క్లాస్ ఫిల్మ్, ఇది అంటే ఒక కరప్షన్ బేస్డ్ అండ్ ఒక ఆఫీసర్ రిలేటెడ్గా ఉండే సినిమా కదా ఇది. సో కొంచెం క్లాస్గా ఉంటుంది ఇది. ఆబ్వియస్లీ దానికి తగ్గట్టుగానే పాటలు అయితే ఉంటాయి. సో మనం ఫస్ట్లో జరగండి సాంగ్ ఏదైతే వచ్చిందో అది ఇంకా ఆబ్వియస్లీ హీరో హీరోయిన్ మధ్య మెలోడీ సాంగ్ అది. అండ్ ఇది అండ్ ఈ పాట కూడా బాగుంది, ఆ పాట పర్లేదు, బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే రామ్ చరణ్ గారి సినిమా కదా, అది కూడా RRR తర్వాత వస్తున్న సినిమా కదా. సో కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో సినిమా నుంచి మనకి ఫస్ట్గా వచ్చే కంటెంట్ ఏంటి అంటే టీజర్ కాదు, ట్రైలర్ కాదు, పోస్టర్స్ వస్తాయి. బట్ పోస్టర్స్లో మనకి ఏమీ అంత అర్థం చేసుకోవడానికి ఏమి ఉండదు. కానీ సాంగ్స్ అనేవి మెయిన్ కంటెంట్స్, సో సినిమా నుంచి ముందుగా రిలీజ్ అయ్యే వాటిల్లో. సో అందుకని సాంగ్స్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. సో రామ్ చరణ్ గారి మీద కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్ల మనకి ఆ జరగండి కావచ్చు, లేదంటే ఇది కావచ్చు, కొంచెం తక్కువ ఉన్న ఫీల్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఈ పాట అయితే బాగుంది, ఎందుకంటే ఇది సిచ్యువేషనల్ సాంగ్ డెఫినెట్గా. అండ్ మధ్యలో చిరంజీవి గారి కటౌట్ రిఫరెన్స్ కూడా ఉంది, సో అది కూడా బాగా అనిపించింది. సో ఓవరాల్గా పాట అయితే గుడ్ అని చెప్పొచ్చు. బట్ ఇంకా ఏదో ఉంటే బెటర్ కదా అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. బట్ సిచ్యువేషన్ ఏదైతే ఆ టైంకి సినిమాలో ఉందో అండ్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఈ పాట వస్తుందని అయితే మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. బట్ హానెస్ట్లీ మైట్ బి ఎందుకనో తమన్ గారు ఇంకా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చి ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. అంటే తమన్ గారి బదులుగా వేరే వాళ్ళని తీసుకోవాలి అని కొంతమంది అనుకుంటున్నప్పటికీ కూడా నా పర్స్పెక్టివ్ అది కాదు. తమన్ గారే బెస్ట్ కంటెంట్ ఇస్తే బాగుండు కదా. ఆయన ఇంతకుముందు చాలా ఇచ్చారు, ఇది మొదటిసారి ఏం కాదు ఆయన క్లాస్ సినిమాలు చేయడం, ఇంత ముందు కూడా చేశారు ఆయన. సో వరుణ్ తేజ్ గారితో సినిమా చేశారు, అల్లు అర్జున్ గారితో సినిమా చేశారు, మొత్తం అన్ని క్లాస్ పాటలే ఉంటాయి, క్లాస్ బిట్లే ఉంటాయి మొత్తం BGMsలో కూడా. అయినా కూడా అవన్నీ చాలా హైలైట్ ఉంటాయి. సో అలాగుంటే బాగుంటుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుందన్నమాట. బట్ ఏమో మరి, ఇంకా పాన్ ఇండియన్ సబ్జెక్ట్ అండ్ పాన్ ఇండియన్ మూవీ, సో పాన్ ఇండియన్ సాంగ్స్ కూడా కావాల్సి ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మేబీ చూస్ చేసుకున్నారేమో అనిపించింది నాకు. ఇన్ఫ్యాక్ట్ ఈ పాట నేను హిందీలో కూడా విన్నా, నాకు హిందీలో బాగా అనిపించింది నాకు, ఇంకా మిగతా లాంగ్వేజెస్లో వినలేదు. మైట్ బి తమిళ్లో కూడా బాగుండొచ్చు అనిపిస్తుంది నాకైతే. అంటే ఆ ట్యూన్ కొంచెం వాళ్ళకు కూడా క్యాచీగా ఉండేటట్టుగానే ఉంది ట్యూన్ అయితే. సో మైట్ బి అలా ఉండొచ్చు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో పాన్ ఇండియన్ సబ్జెక్ట్ కాబట్టి, పాన్ ఇండియన్ సాంగ్స్ కావాల్సి ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా దీన్ని చూస్ చేసుకున్నారు అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. సో డెఫినెట్గా సాంగ్ అయితే గుడ్, బాగుంది, బాగాలేదని అయితే చెప్పడానికి లేదు, డెఫినెట్గా బాగుంది. అండ్ మంచి బీట్స్ ఉన్నాయి సాంగ్లో అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా అందరూ కూడా పాటని ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే స్టిల్ ఇంకా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. బట్ అది సిచ్యువేషనల్ సాంగ్ కాబట్టి ఇంకా అంతకుమించి మనమైతే ఎక్స్పెక్ట్ చేయకూడదని కూడా అనిపిస్తుంది నాకైతే. సో అది సిచ్యువేషన్. సో చూడాలి మరి శంకర్ గారు
ఒక క్లాస్ ఫిల్మ్ని అయితే తీస్తున్నారు. అది కూడా కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అది. అండ్ శంకర్ గారు రీసెంట్గా మాట్లాడుతూ రామ్ చరణ్ గారి దగ్గర ఒక పవర్ ఉంటుంది అండ్ ఆ పవర్ని ఆయన ఎప్పుడు వాడతారు అన్నట్టు ఉంటుంది అనమాట. సో అలాగా అది ఫైనల్గా బ్లాస్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్పారు ఆయన. సో అది ఏంటి, ఆ పవర్ ఏంటి, అండ్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఎలా ఇంటర్లింక్ అవుతాయి అంటే పీపుల్ని మోటివేట్ చేయడమా లేదంటే కనెక్ట్ చేయడమా, ఏంటి సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో ఈ పాట వస్తుంది, ఇవైతే ప్రస్తుతానికి ఏం అర్థం కాలే. బట్ డెఫినెట్గా సినిమా అయితే బాగుంటుంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఉంది. ఎందుకంటే కార్తీక్ సుబ్బరాజ్ గారి స్టోరీ అండ్ శంకర్ గారి గ్రాండియర్ మేకింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో డెఫినెట్గా నాకైతే మాత్రం డెఫినెట్గా మూవీ బాగుంటుంది అనిపిస్తుంది. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి అనేది. సో మీకు ఎలా అనిపించింది ఈ పాట అనేది మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇన్స్టెంట్ చాట్ బస్ట్ అనిపించిందా లేదంటే గుడ్ బాగానే ఉంది అనిపించిందా, లేదంటే అంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో ఈ పాట గురించి మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి. అండ్ December 20న సినిమా అయితే వస్తుంది. సో RRR తర్వాత చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. సో డెఫినెట్గా చాలా బాగుండాలి అండ్ ఎక్స్ట్రాడినరీ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది సినిమాకి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది గైస్, మరి మీకేమనిపించింది ఈ పాట గురించి అనేది మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎంతమంది వెయిటింగ్ December 20న ఈ సినిమాని చూడడానికి. బేసిక్గా డిసెంబర్ మనకు చాలా పెద్ద మంత్. ఎందుకంటే 2 పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి తెలుగు ఇండస్ట్రీ నుంచి, 1 కాదు 2 కాదు. December 6నేమో పుష్ప 2, December 20నేమో గేమ్ చేంజర్. సో 2 ఉన్నాయి. అండ్ ఇది కాకుండా అక్కడ ముఫాసా ఒకటి వస్తుంది. దానికేమో హిందీలోనేమో షారుఖ్ ఖాన్ గారి వాయిస్, తెలుగులోనేమో మహేష్ బాబు గారి వాయిస్. సో December 20న అసలు చాలా పెద్ద లెవెల్లో సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం గేమ్ చేంజర్ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పాట మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా Instagram ID జబర్దస్త్ మైదర్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై బై, మీట్ నెక్స్ట్ వీడియో, బై బై. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి.